తమ ప్రజల్ని మోటివేట్ చేస్తుంది ఇరాన్ మీడియా, ఇరాన్ ప్రభుత్వ మీడియా. అవతల శత్రు వేస్ట్ గాడ్ అన్నటువంటిది ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మన దెబ్బకి ఇరాన్లోకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఖతార్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసే ఖాళీ చేసుకుంటున్నారు, దుబాయ్లోది ఖాళీ చేసుకుంటున్నారు, సౌదీ అరేబియాలోది ఖాళీ చేసుకుంటున్నారు, ఇజ్రాయలే వణికిపోతుంది. మన శక్తి సామర్థ్యాలు ఎంత అని చెప్తూ చివరికి ట్రంప్ లాంటోడే వణికిపోతున్నాడు అంటూ ఈ ట్రిప్ కనుక మన జోలికి వస్తే, ఇరాన్ జోలికి వస్తే, క్రిందటిసారి ఇరాన్ జోలికి వచ్చినందుకు గాను అమెరికా B-2 బాంబర్లు వేశాక అమెరికాకి సంబంధించినటువంటి స్థావరం మీదన, సైనిక స్థావరం మీదన, దుబాయ్లో ఉన్నటువంటి సైనిక స్థావరం మీదన అటాక్ చేసింది అప్పుడు ఇరాన్. బట్ అమెరికా పెద్దగా ఏం జరగలేదు అన్నటువంటి పేరుతో రిటాలియేషన్ అటాక్స్కి పోలేదు, అంత భయపడింది. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అమెరికాకి సపోర్టింగ్ దేశాల మీద అటాక్కి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ట్రంప్ మమ్మల్ని ఆపలేడు, మమ్మల్ని ఆపగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు అంటూ ఈ దఫా ట్రంప్ కనుక రంగంలోకి దిగితే ఫస్ట్ లేపేసేది ట్రంప్నే అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది.